మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ముస్లిం సోదరి సోదరమణులకు కొత్తగూడెం సుమన్ టీవీ తరపున రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఇస్లాం జీవిత విధానాన్ని తెలిపే దివ్య ఖురాన్ కూడా ఆవిర్భవించింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడగుట్ట దగ్గర ఉన్న ఈద్గా దగ్గర ఉన్నాం. ఇక్కడ ముస్లిం సోదరులు చాలా ఘనంగా సంతోషంగా కొత్త బట్టలు ధరించి వాళ్ళు ఒకరికొకరు హగ్ చేసుకుంటూ చాలా ఘనంగా చేసుకుంటున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందానండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రంజాన్ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా పవిత్రంగా జరుపుకున్నారు. దీనిలో హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా అన్ని మతాల వారు కూడా ఈ రంజాన్ సందర్భాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు సంఘీభావంగా నిలబడ్డారు. ఈ సందర్భంగా మనం ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ సర్వ జాతులు సర్వ మతాలు ఐక్యంగా ఉండే విధంగా మనం ఆ మత గ్రంథాల్లో ఏం పొందుపరచబడిందో ఆ విధంగా జరిగే విధంగా మనం ఆ సమాజాన్ని రూపొందించుకోవడానికి కృషి చేద్దాం. అలా కాకుండా మత గ్రంథాల్లో ఒక రకంగా రాసి ఉంటే మరోవైపు కొంతమంది ఉగ్రవాదం పేరుతో మతోన్మాదం పేరుతో ఈ దేశాన్ని ప్రపంచాన్ని అన్ని ప్రాంతాల్లో విభజన తీసుకొస్తూ అలాగే ఉద్రేకాలు రెచ్చగొడుతూ అనేక రకాలుగా రాజకీయ చిచ్చు లేపుతూ అనేక వందల వేల మందిని హతమారుస్తూ ఇలా అరాచక పద్ధతులకు పాల్పడుతున్నారు మతం పేరుతో. అది హిందువులైనా ముస్లింలైనా మరి ఏ మతమైనా సరే అవి లేకుండా అందరూ కలిసి ఉండాలని కోరుతూ మన భారతదేశంలో ముస్లింలు ఇప్పటికి కూడా పేదరికంలో చాలా అట్టడుగునున్నటువంటి పేదరికంలో ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్గా ఒక గవర్నమెంట్లు అది ఏ కేంద్రమైనా రాష్ట్రమైనా సరే ఒక ప్లాన్ మన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎలాగో ముస్లింలకు కూడా ఒక ప్లాన్ తయారు చేసి వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలో చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ పవిత్రమైనటువంటి ఈ రంజాన్ శుభ సందర్భాన ముస్లిం సోదరులందరికీ అలాగే ఇతర సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఈ రోజున కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రెండు ఈద్గాలు కొత్తగూడెం ఈద్గా అదే విధంగా రామవరం ఈద్గాలు కూడా సుందరవనంగా కొత్తగూడెం మున్సిపాలిటీ నుండి చక్కటి సకల సౌకర్యాలతో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారు కున్నంనేని సాంబశివరావు గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం 6 లక్షల రూపాయలు కౌన్సిల్ తీర్మానం చేసి ఇక్కడ కొత్తగూడెం ఈద్గాకి 3 లక్షలన్నర అదే విధంగా రామవరం ఈద్గాకి 2 లక్షలన్నర పెట్టి ముస్లిం అన్నలందరూ కూడా చక్కగా నమాజ్ చేసుకోవాలని అన్ని హంగులతోటి ఈ యొక్క ఈద్గాల్ని అన్ని హంగులతోటి చేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి ఈద్గాలకు విచ్చేసినటువంటి నా ముస్లిం అన్నలందరికీ కూడా పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. अल्हम्दुलिल्लाह आज ईदगाह कमेटी जो इंतज़ाम करी बहुत खुशी की बात है। सबको छाँव में बिठाई और पूरे कोतवालों के मुसलमान भाइयों को ईद उल फितर की मुबारक देता हूँ। और जो खबरस्तान में भी जो काम करे अल्हम्दुलिल्लाह बहुत अच्छा काम करे। इसी तरह ईसाई को जो बच्चे गाज़ा के लिए जो दुआ कर रहे या पॉम्पलेट्स बांट रहे वो लोग और सिग्नेचर कैंपेन चला रहे इसीलिए भी सपोर्ट करिए आप लोग। सब लोग दुआ में याद रखिए कि अल्लाह फ़लस्तीन को आज़ाद करे और उसका हक़ों से दिलाए। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। सभी मेरे प्यारे मियाँ भाइयों को पहले ईद उल फितर रमजान का मुबारकबाद दे रहा हूँ। जो भी मेरे भाई ईद जो भी मेरे भाई कुत्तागुड़ा के शहर के जितने भी मेरे मियाँ भाई पूरा आज इकट्ठा बन के हमारे ईदगाह में नमाज पढ़ना बहुत खुशी की बात है। और इतना पब्लिक तो ये कभी भी दूसरे टाइमों पे कभी भी नहीं आई थी। इसमें हर मुसलमान भाई को मेरी तरफ से शुक्र अदा करता हूँ। और ऐसे ये बार पूरा भी कंप्लीट खबरस्तान का भी जो है अभी तक 30 साल में तो चुनना और डालना का नहीं मानो, लेकिन ये साल में खबरस्तान को पूरा साफ सफाई करते हुए और सब सफाई करके चुनना डालना भी बना हुआ। वहाँ पे भी अपने भाइयों पूरा जाके शिरकत लाइए। और अस्सलाम वालेकुम, ईद मुबारक। నమస్తే సార్. నమస్తే. ముందుగా మీకు ఈద్ ముబారక్ సార్. థ్యాంక్ యూ, శుక్రియా సార్. ఇది ఈ రంజాన్ వేళలో అంటే ఈ నెల వెంక కనపడ్డాక ఈ రంజాన్ అనేది ప్రకటిస్తారు కదా సార్. అసలు ఈ రంజాన్కి నెల వెంకకి సంబంధం ఏంటి సార్?
రంజాన్కి నెలవంకకి సంబంధం అంటే ప్రవక్త గారి ఆ, స్- దగ్గర నుండి కూడా ఇదే నెలవంకతోని మాకు సందేశం హదీస్ ద్వారా కానీ ప్రవక్త గారి ద్వారా మాకు తెలిసింది. అప్పటి నుండి సహాబాలు అందరూ కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. అట్లానే వారి తర్వాత షరియత్ నుంచి మాకు నెలవంకతోని ఆ, ప్రవక్త గారి దగ్గర నుండే ఇది ఆనవాతిగా నడుస్తుంది. దాన్నే కొనసాగిస్తూ నెలవంకను చూసిన రోజు ఆ, మా రంజాన్ది ప్రకటిస్తాము. ఆ, ముందు నెలవంక అంటే స్టార్టింగ్లో రంజాన్కు ముందు కనబడుతుంది కదా నెలపొడుపు కనబడితే ఆ నెలపొడుపును చూసిన తర్వాత తరాబీ నమాజు షురూ చేస్తాము. అది 29 రోజులు లేదా 30 రోజులు అంటే క్యాలెండర్ బట్టి ఆ టైమింగ్స్ను బట్టి అది 30 రోజులు వస్తుంది. ఈ ఈ సంవత్సరం మాత్రం 30 రోజులు వచ్చింది. దాన్ని నెలపొడుపుని చూసి తెల్లవారి పండుగనే డిక్లేర్ చేసుకొని ఇది ఇస్లాంలో నెలపొడుపు అనే దానికి ప్రత్యేకత ఉంది. దీంట్లో దీన్నే మనము బేస్ చేసుకొని ప్రవక్త గారి దగ్గర నుండి కూడా ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ రంజాన్ వేళలో కఠిన ఉపవాస ప్రార్థనలు చేస్తారు కదా సార్, ఎందుకు చేస్తారు ఈ కఠిన ఉపవాస ప్రార్థనలు? ఇస్లాంలో 5 ధర్మాలు ఉన్నాయండి. మొదటిది కల్మా, రెండోది నమాజ్, మూడోది రోజా ఉన్నది. ఇది తర్వాత జకాత్, హజ్. జకాత్ హజ్ అంటే జకాత్ అంటే ఉన్నత డబ్బు ఉన్న వాళ్ళు సంవత్సరం ఆదాయం మీద రూపాయికి 100కి ₹2.50 జకాత్ తీయాలి. ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు హజ్ చేయడానికి హజ్ యాత్రకి వెళ్తారు. అయితే ముఖ్యమైన 5 అంశాలు ఇస్లాంలో 5 పిల్లర్స్ ఉన్నాయి. నమాజు, కల్మా తర్వాత నమాజ్ తర్వాత రోజా. ఇది నమాజ్ అనే వాళ్ళకు దీంట్లో తారతమ్యాలు ఏముండదు. కోటీశ్వరుడు, బీదవాడు ఎవరైనా కూడా తారతమ్యాలు లేకుండా నమాజ్ చదువుడే ఉంటుంది. రోజాలో కూడా తారతమ్యాలు ఏవీ లేవు. ఇది కంపల్సరీ మన మీద. ఇస్లాం ధర్మంలో 5 ఇవి 3 కంపల్సరీ. 4వ అంశం జకాత్ ఎప్పుడు రంజాన్ నెలలో కోటీశ్వరులు అంటే మన స్తోమతకు మించి మనం డబ్బు సంపాదిస్తే దాని మీద ₹2.50 ₹100కు జకాత్గా చెల్లించాలి. హజ్ అనేది కూడా ఉన్నది. దాని ముఖ్య ఉద్దేశం అదే. సహారీ ఇఫ్తార్ అంటే ఏంటి సార్? సహరీ అంటే ఫరస్, ఇఫ్తారీ అంటే సున్నత్. సహరీ అంటే మనకు భగవంతుడు 5 పిల్లర్స్ మనకు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. దాంట్లో ఇఫ్తారీ చేయడం అనేది రోజా ఉండడానికి ముందు మనము ఇఫ్తారీ చేసేసి దాన్ని నమాజులో మనం దువా చేసి ఈరోజు నేను దీంట్లో రోజాలో ఉంటున్నానని డిక్లేర్ చేసుకుంటాము. తర్వాత సెహరీ అయిపోతుంది. ఇఫ్తారు అంటే 6:47 మగ్రిబ్కి ముందు, అసర్ తర్వాత మగ్రిబ్ సమయంలో ఇఫ్తారు ఉంటుంది. ఇఫ్తారు అంటే మనం ఫాస్టింగ్ క్లోజ్ అయిపోద్ది. అది ఇఫ్తార్. अस्सलाम वालेकुम रहमतुल्लाहि ताला बरकातुहू। शहर कोत्तागुड़म के सारे मुसल्लिन भाइयों को ईदगाह और ख़बरस्तान कमेटी की जानिब से मैं ईद मुबारक देते हुए ईदगाह को आप तमाम हजरात इतनी मेहनत कर आप आए हैं और आप लोगों को धूप नहीं लगना बोल के हम जो है सो टेंटों का इंतज़ाम किया गया है और 200 कुर्सियों का भी इंतज़ाम किया है बड़े बुजुर्गों के लिए, और जो है सो ठंडा पानी का भी इंतज़ाम किया गया है। और 30 साल में जो है सो इस शहर कोत्तागुड़म के ख़बरस्तान को कौन सी कमेटी भी जो है सो चुन्ना नहीं डाली। इस साल हमारी इस कमेटी ने चुन्ना डाल को ख़बरस्तान को भी सजाया गया है और लाइटिंग का भी इंतज़ाम किया गया है। और जितने भी हजरात ईदगाह में नमाज पढ़े हैं और अच्छा आप लोग भी हमारा साथ दिए हैं, सारे लोगों को ईदगाह और ख़बरस्तान कमेटी जानिब से मुबारकबाद देता हूँ। शुक्रिया। अस्सलाम वालेकुम।